హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో గైస్, ఈరోజు మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో ఒక 3D యాపిల్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో ముందుగా నేను అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో ఒక న్యూ ఫైల్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ నేను యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్లో పెట్టుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 1920 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1080 పిక్సెల్స్తో తీసుకుంటున్నాను అండ్ క్లిక్ క్రియేట్. ఓకే, సో వన్స్ ఒకసారి మనకి ఇలా బ్యాక్గ్రౌండ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేను ఎలిప్స్ టూల్ అయితే తీసుకొని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఓకే, సో ఇలా ఒక సర్కిల్ అయితే డ్రా చేసుకున్నాను. సో దీని ఫిల్ కలర్ అయితే నేను వచ్చేసి ఇక్కడ రెడ్ అయితే తీసుకుంటున్నాను అండ్ స్ట్రోక్ అయితే ఇక్కడ కంప్లీట్గా 0 పెట్టేసుకుంటున్నాను. ఓకే, సో రెడ్ కొంచెం బ్రైట్ ఉంది, సో దీన్ని తగ్గించుకుందాం. సో డబల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ నేను బ్రైట్నెస్లోకి వెళ్ళి ఇక్కడ దీని బ్రైట్నెస్ అయితే తగ్గించుకుంటాను. తగ్గించుకోకపోయినా క్లిక్ చేసుకుంటాను. సో ఇక్కడ మనకు బ్రైట్నెస్ చూసుకున్నట్లయితే తగ్గిందనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ సింపుల్గా మనం ఎఫెక్ట్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ 3D అండ్ మెటీరియల్స్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి ఎక్స్ట్రూడ్ అండ్ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఇలా బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇందులో నుంచి ఇక్కడ రివాల్వ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్నట్లయితే మనకు షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ దీని అయితే ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. ఓకే, సో దీని అయితే మనం సైజ్ అయితే ఇలా తగ్గించుకుందాం. ఓకే, తగ్గించుకొని కార్నర్కి వెళ్ళి ఇలా రొటేట్ అయితే చేసుకుందాం. కొంచెం యాపిల్ షేప్ వచ్చే విధంగా అయితే రొటేట్ చేసుకుందాం. ఫస్ట్ ఇంకొంచెం సైజ్ అయితే తగ్గించుకొని యాపిల్ షేప్ వచ్చే విధంగా ఇలా రొటేట్ చేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ పైన స్పేస్ అనేది ఇట్లా ఒక హాలో స్పేస్ అనేది ఎక్కువ వచ్చింది. సో దాన్ని మనం యాంకర్ పాయింట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కొంచెం మాడిఫై చేసుకుందాం. ఓకే, ఇలా మాడిఫై చేసుకున్న తర్వాత మనం దీన్ని అయితే కొంచెం పక్కకు పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఇలా డ్రా చేసేసుకొని దీనికి కలర్ వచ్చేసి మనం ఇక్కడ బ్రౌన్ అయితే చేద్దాం. చేసిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసేసుకొని మనం ఇక్కడ ఈ యాంకర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని డబల్ క్లిక్ ఇచ్చి దీని అయితే ఇలా కొంచెం రీషేప్ చేసుకుందాం. ఓకే, ఈ విధంగా అయితే రీషేప్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం అయితే పెన్ టూల్ తీసుకొని ఇట్లా ఒక స్టెమ్ లాగా అయితే డ్రా చేసుకుందాం. మనం ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేసుకోవాలి, రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ ఇలా రీషేప్ చేసుకోవాలి, మళ్ళీ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇలా మనకు ఒక స్టెమ్ లాగా అయితే వచ్చింది. సో దీనికి మనం లీవ్ అనేది అటాచ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళీ పెన్ టూల్ తీసుకుందాం. సో ఈసారి మనం కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అలా తీసుకుందాం. లీఫ్ మన గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, గ్రీన్ కలర్ తీసుకొని ఇలా డ్రా చేసుకుందాం. ఓకే, నేను తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. సో ఇక్కడ మనం ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్తోని ఈ కార్నర్ అనేది కొంచెం ఇట్లా రౌండ్గా చేసుకుందాం. షార్ప్ ఎడ్జెస్ లేకుండా రౌండ్గా చేసుకుందాం కార్నర్స్ అనేటివి. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ లీఫ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ సెండ్ టు బ్యాక్ అని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం. ఈ రెండింటి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ రెండు షేప్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను పాత్ ఫైండర్లో ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటాను. సో దట్ మనకి కంప్లీట్ ఒక షేప్లోకి ఫామ్ అయిపోతుంది. ఓకే, ఆఫ్టర్ దట్ దీన్ని 3D ఎఫెక్ట్ ఇద్దాం. సో షేప్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఇన్ఫ్లేట్ అని ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేసుకుందాం. ఓకే, మనకు 3D ఫామ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు వాల్యూమ్ వచ్చేసి తగ్గించుకున్నట్లయితే మనకు 3D వాల్యూమ్ అనేది తగ్గుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేసుకుందాం. ఆఫ్టర్ దీన్ని కూడా సేమ్ అదే ఇన్ఫ్లేట్ అని 3D ఎఫెక్ట్ ఇచ్చేద్దాం. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఫస్ట్ ఈ మెయిన్ యాపిల్ ఏదైతే ఉందో దీని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు రివాల్వ్ ఆప్షన్ అయితే ఇచ్చినాం కదా ఫస్ట్. దాని తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ మనకు మెటీరియల్స్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి కింద చూసుకున్నట్లయితే డిఫాల్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో అదే అప్లై చేద్దాం. మామూలుగా మనకు బేసిక్గా చాలా మెటీరియల్స్ ఉంటాయి, డిఫాల్ట్ మెటీరియల్ ఉండని. సో కింద వెళ్ళినట్లయితే రఫ్నెస్ అండ్ మెటాలిక్ అని ఉంటుంది. ఇది 0.4 ఉంది. ఇది ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే మనకు డిఫరెన్స్ చూడొచ్చు మీరు. ఓకే, సో మనకు 0.55లో పెట్టేసుకుందాం.
మెటాలిక్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం సో దట్ మనకి ఇక్కడ కొంచెం ఇలా ఎఫెక్ట్ అనేది వస్తుంది. చూసుకున్నట్లయితే కొంచెం ఇక్కడ షైన్ ఎఫెక్ట్ వస్తుంది చూడండి. ఓకే, ఆఫ్టర్ దట్ లైటింగ్లోకి వెళ్ళాలి. లైటింగ్లోకి వెళ్ళినాక మనం ఫస్ట్ అయితే ఇక్కడ షాడో యాడ్ చేసుకుందాం. కింద షాడో వచ్చేసి బిలో అని యాడ్ చేసుకుందాం. ఓకే, బిలో అని యాడ్ చేసేసుకున్న తర్వాత షాడో బౌన్స్ వచ్చేసి మనం ఇక్కడ 100% పెట్టేసి 400% పెట్టేసుకోవాలి. అంటే ఈ లైటింగ్లో ఫస్ట్ అదే అలాగే పెట్టేసుకొని ఇంటెన్సిటీ అని ఉంది కదా, ఇది చూసుకోవాలి ఫస్ట్ మనకు లైటింగ్ ఎంత కావాలి అని చెప్పి. సో ఇదైతే మనకు బేసిక్గా 70 ఉంది. ఇది వచ్చేసి రొటేషన్ అనమాట. ఇది రొటేట్ అవుతున్న కొద్దీ మీరు చూసుకున్నట్లయితే లైటింగ్ రొటేట్ అవుతుంది, షాడో కూడా రొటేట్ అవుతుంది అనమాట. సో మనకు రొటేషన్ అనేది ఇక్కడ పెట్టుకుందాం. యాంగిల్ వచ్చేసి 12 degrees అలా పెట్టుకుందాం. ఓకే, ఇది వచ్చేసి హైట్ అనమాట. బేసిక్గా మనకు 45 degreesలో ఉంది. ఇది మనం తగ్గించుకుంటే మనకు షాడో కూడా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది చూడండి. సో మనకు 45 బాగానే ఉంది, అలాగే పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్నెస్ వచ్చేసి 40% ఉంది. సో ఇది ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే మనకు సాఫ్ట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. లైటింగ్లో తగ్గించుకుంటే మాత్రం తగ్గుతుంది అనమాట. సో ఇక్కడ మనం సాఫ్ట్నెస్ అయితే పెంచుకుందాం. లైటింగ్ యొక్క సాఫ్ట్నెస్ అనమాట ఇది. ఆఫ్టర్ దట్ మనకు సేమ్ ఇవే ఎఫెక్ట్స్ ఈ రెండింటి కూడా అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు స్టెమ్ సెలెక్ట్ చేసుకుందాం. స్టెమ్కి మనం ఫస్ట్ మెటీరియల్స్ ఎంటీ అలాగే పెట్టేసుకోవాలి. మనకి యాపిల్కి మనం మెటీరియల్ చూసుకున్నట్లయితే 0.55 0.25 ఉంది. 0.55 0.25. ఓకే, సేమ్ అదే ఎఫెక్ట్ లీఫ్కి కూడా అప్లై చేద్దాం. 0.5 0.25. ఓకే, నెక్స్ట్ మళ్ళీ యాపిల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, లైటింగ్లోకి వెళ్తున్నాను. ఓకే, లైటింగ్లోకి వెళ్ళి ఇంటెన్సిటీ ఇది మనకు రౌండ్ ఫిగర్ 70 అలా పెట్టేసుకుందాం. స్టెమ్ కూడా మనకు స్టెమ్ని సెలెక్ట్ చేసుకొని స్టెమ్ యొక్క ఇంటెన్సిటీ 70 ఉంది, లీఫ్ కూడా 70 ఉంది. సో ఇక్కడ మన రొటేషన్ వచ్చేసి 12 degrees ఉంది. సో ఇది కూడా 12 degrees పెట్టేసుకోవాలి. లీఫ్ కూడా మనం 12 degrees పెట్టేసుకోవాలి. నెక్స్ట్ హైట్ వచ్చేసి 45 degrees. దీన్ని కూడా 45 ఉంది, దీన్ని కూడా 45 ఉంది. నెక్స్ట్ సాఫ్ట్నెస్ వచ్చేసి 70 degrees. సో దీని సాఫ్ట్నెస్ వచ్చేసి 70 degrees పెట్టేసుకోవాలి. అండ్ దీన్ని కూడా సాఫ్ట్నెస్ వచ్చేసి 70 degrees. సో సేమ్ అవే వాల్యూస్ అప్లై చేస్తున్నాను. ఇంటెన్సిటీ 50 ఉంది. సో వీటికి కూడా ఇంటెన్సిటీ అనేది 50% ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షాడోస్ అనేది బిలో ఉంది దీనికి. సో దీనికి మాత్రం షాడోస్లోకి వెళ్ళినట్లయితే బిహైండ్ ఉంది, ఇది బిలో పెట్టేసుకోవాలి. సో దీనికి కూడా షాడోస్ ఆన్ చేసుకొని బిహైండ్ ఉంది, బిలో పెట్టేసుకోవాలి. ఓకే, అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ చేంజ్ చేయడానికి ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉన్నాయి, అన్ని అప్లై చేసేసుకున్నాం. నెక్స్ట్ మన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సింపుల్గా మనం యాపిల్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా రెండర్ విత్ రే ట్రేసింగ్ అని, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. సో వన్స్ మనం దాన్ని చేస్తున్నాం యాపిల్ చేస్తాం. ఓకే, సో వన్స్ ఒకసారి రెండర్ అయిపోయిన తర్వాత మనం యాపిల్ని తీసుకున్నట్లయితే ఫుల్ రియలిస్టిక్ లుక్ అనేది వచ్చేసింది. ఆఫ్టర్ దట్ సేమ్ ఎఫెక్ట్ సేమ్ అదే మనకు స్టెమ్ లీఫ్ కూడా అప్లై చేద్దాం అనమాట. సింపుల్గా రెండర్ చేసుకోవాలి వీటిని కూడా. అండ్ నెక్స్ట్ లీఫ్ని. ఓకే, సో రెండర్ అయిపోయినాయి అనమాట, అన్ని రెండర్ అయిపోయినాయి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని ఇక్కడ ఇలా ప్లే చేసుకొని ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, వన్స్ ఒకసారి రెండర్ అయిపోయిన తర్వాత చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మన అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో ఒక 3D యాపిల్ని ఎలా డిజైన్ చేసుకుంటాము. సో గైస్ మీకు ఎలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్గా కూడా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.